భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే దుర్గమ్మ సందేశం. దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకొచ్చినటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ ఈరోజు నిజంగా నీ దుర్గమ్మ కళ్ళల్లో బగబగా మండి నిప్పులు కక్కుతున్నాయి తల్లి. నీ దుర్గమ్మ తల్లి కళ్ళు బగబగా మండిపోతున్నాయి. ఎందుకో తెలుసా? మరో 24 గంటల్లో నీ తల మీద ఒక పెద్ద అపవాదు వచ్చి పడబోతుంది. అపనింద వచ్చి పడుతుంది తల్లి. అదేంటో వెంటనే తెలుసుకోమ్మా. జాగ్రత్తగా ఉండు. నేను చెప్పే వరకు కూడా ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళకు. జాగ్రత్త. ఎందుకు ఇంతలా చెప్తున్నానో తెలుసా? ఎందుకు ఇంతలా హెచ్చరిస్తున్నానో తెలుసా? ఎందుకు అక్కడ నా బిడ్డలందరినీ, నా భక్తులందరినీ వదిలేసి నీ కోసం ఉరుక్కుంటూ వచ్చానో తెలుసా? పూర్తిగా విను, నీకే అర్థమవుతుంది. ప్రతి మాట కూడా పూస గుచ్చినట్లుగా చెప్తాను. తన బిడ్డకు ఏ విధంగా అయితే చెప్తానో తల్లి ఆ విధంగా అలా వివరించి నీకు నేను ఈరోజు దుర్గమ్మ ఒక తెలియని నీకు ఒక సందేశం అనేది తీసుకొచ్చాను బిడ్డ అని చెప్పి దుర్గమ్మ మన కోసం తెచ్చినటువంటి ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరిస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలనైనా సరే శాశ్వతమైన పరిష్కారం అనేది అందిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నమ్మకంతో కాల్ చేయండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నిన్ను ఒంటరిని చేసి నీ మనసుని గాయపరిచి నిన్ను అంతకంత పాతాళానికి తొక్కేయాలని చూస్తున్నటువంటి శత్రువుల కుట్రలను నేను గమనిస్తున్నాను తల్లి. ఈ వీడియోని ఎక్కడా కూడా నెట్టివేయకుండా చివరి వరకు కూడా సంపూర్ణ ఏకాగ్రతతో చూడు. ఈ వీడియో పూర్తయ్యేసరికి నీ భయాలన్నీ కూడా మటుమాయమైపోయి నా అభయహస్తం నీపై ఉన్నదని చెప్పి గట్టి నమ్మకం నీకు కలుగుతుంది. నా మాటలు శ్రద్ధగా విను. ఇవి కేవలం మాటలు కావు, నీ జీవితాన్ని రక్షించే నా దివ్య వాక్కులు. నా ప్రియమైన బిడ్డ, ఈ ప్రపంచంలో మనుషులు తమ స్వార్థం కోసం అసూయతో నీపై లేనిపోని నిందలు వేస్తూ నిన్ను శత్రువులా చూస్తున్నారని చెప్పి నువ్వు కుమిలిపోవద్దు. లోకం తీరు ఎప్పుడూ ఇలానే ఉంటుందమ్మా. ఎదిగే చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి. అలాగే మంచి మార్గంలో నడిచే బిడ్డలకే అడ్డంకులు కూడా ఎక్కువగా ఎదురవుతాయి. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నీ వెనక విశ్వామంత రాళాన్ని పాలించే ఈ దుర్గమ్మ తల్లి ఉంది. నీ శత్రువు కూడా నా అనుమతి లేనిదే నీ దగ్గరికి రాలేడు. నీవు పడుతున్నటువంటి ఆ వేదనను, ఈ నిద్రలేని రాత్రులను నేను చూడలేకపోతున్నానని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. చూడలేను. చూస్తున్నా కూడా నీ బాధను చూసి నేను చలించిపోతున్నా తల్లి. నిజానికి నీ బాధను నా కళ్ళారా నేనే చూడలేక వణికిపోతున్నా. ప్రతిదీ గమనిస్తున్నా. అందుకే నీ శత్రువుల వ్యూహంలో చిన్న భిన్నమై వణికిపోతున్నా. నేను చేసే ఈ రహస్యాన్ని నీకు బోధించడానికి సిద్ధమయ్యాను. నువ్వు నా బిడ్డవి. నా శరణు కోరిన వారిని, నీ భారాన్ని నాపై వేసి ప్రశాంతంగా ఉండు. ఆధ్యాత్మిక జీవంలో భయం అనేది ఒక పెద్ద అడ్డంకి. శత్రువు అనేవాడు ఎక్కడ బయట ఎప్పుడూ కూడా బలహీనతే. నీ మొదటి శత్రువు ఆ భయాన్ని నువ్వు ఎప్పుడైతే దరిచేరనిస్తావో అప్పుడు నీ చుట్టూ ఉన్న శత్రువులు మరింత బలవంతులుగా కనిపిస్తారు. కానీ నువ్వు నా నామస్మరణ అనే ఆయుధంగా ధరించి నాపై పూర్తి విశ్వాసం ఉంచితే కొండంత శత్రువునైనా సరే నీ ముందు తలవంచక తప్పదు. శుక్రవారం అనేది దుర్గ కృప ప్రసరించేటువంటి దివ్యమైన రోజు. ఆ రోజు నీవు చేసేటువంటి ఈ చిన్న కార్యం నీ చుట్టూ ఒక బలమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. నువ్వు వెలిగించే ఆ దీపం కేవలం వెలుతురునిచ్చే జ్యోతి మాత్రమే కాదమ్మా, అది నీ శత్రువుల కోసం తంత్ర మంత్రాలను కూడా భస్మం చేస్తుంది. అది భస్మం చేసే ఒక కాలజ్ఞానం. అర్థం చేసుకో. నా పటం ముందు నువ్వు కూర్చున్నప్పుడు నీ మనసులోని పగని, ద్వేషాన్ని పూర్తిగా వదిలిపెట్టు. శత్రువులకి శత్రువుగా కావటం అనేది సులభం. కానీ శత్రువుని సైతం క్షమించి నా పాదాల చెంత చేరటం అది కష్టం తల్లి. బిడ్డ, ఆ కష్టమైన మార్గమే నీకు నాకు అసలైనటువంటి విజయాన్ని వారధిని ఇస్తుంది.
నువ్వు దీపం వెలిగించే ముందు తల్లి దుర్గమ్మ కీడు తలపెట్టిన వారిని సమృద్ధిని ప్రసాదించు తల్లి, నా మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ నీ దివ్యకాంతితో తొలగించు అని ఒక నిశ్చలమైనటువంటి మనసుతో ప్రార్థించు. నువ్వు ఎప్పుడైతే ఇతరుల మేలు కోరుకుంటూ నాపై శరణాగతి వేడుతావో అప్పుడే నీ బాధ్యత అంతా కూడా నాదవుతుంది. నీ శత్రువులను ఎదుర్కోవటం, వారి వ్యూహాలకు తిప్పికొట్టడం ఇక నీ పని కాదు. అది నా ధర్మం, ఈ దుర్గమ్మ తల్లి ధర్మం. నా భక్తుణ్ణి రక్షించుకోవటం, దానికోసం నేను ఏ రూపంలోనైనా వచ్చి నిన్ను ఆదుకుంటాను. శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి నీ గృహాన్ని పవిత్రంగా ఉంచుకో. స్నానాది కార్యాలు ముగించుకొని నీ పూజా మందిరంలో నా దివ్యపటం ముందు నిశ్శబ్దంగా కూర్చో. ఆ సమయంలో నీ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని మర్చిపోయి కేవలం నా ముఖాన్ని మాత్రమే చూడు. ఒక మట్టి ప్రమిదను తీసుకో, అది నీ భౌతిక శరీరానికి ప్రతీక. అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని నింపు. అది నీ హృదయంలోని నిష్కల్మషమైనటువంటి భక్తికి సంకేతం. 2 దూది వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి దుమ్ దుర్గాయ నమః అంటూ మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఆ దీపాన్ని వెలిగించు. ఆ దీపపు జ్యోతి ప్రజ్వరిల్లుతున్నప్పుడు నీ ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ కూడా మటుమాయమవుతాయి. నీ మీదకి రాబోతున్నటువంటి ఆ నిందలు, అపనిందలు, చెడు సమయం ప్రతి ఒక్కటి కూడా పటాపంచలైపోతుంది. నీ మీద నిందలు వెయ్యాలని చెప్పి కుట్రలు పన్నాలి, పన్నాగాలు పన్నాలని చూసిన వారి మనసులు మారిపోతాయి. ఈ దుర్గమ్మ తల్లిని మార్చేస్తుంది. ఆ వెలుగు నీ అంతరంగంలోని భయాన్ని తరిమికొట్టి అంతులేని వెలుగుని నింపుతుంది. ఆ జ్యోతిలో నన్ను దర్శించుకో. నా కళ్ళల్లో నీకు భయం కనిపిస్తుంది. నీవు వెలిగించిన ఆ దీపం నీ శత్రువుల కళ్ళను కప్పివేసే దివ్య తేజస్సు అవుతుంది. వారు వెలిగించినటువంటి నీకు అపకారం చేయాలని పన్నే ప్రతి వ్యూహం కూడా ఆ దీపపు వేడికి నీరు గారిపోతుంది తల్లి. నీవు బయటకు వెళ్ళేటప్పుడు ఆ దీపం వద్ద ఉన్న కొద్దిపాటి విభూతిని నా నుదుటిపై ధరించు. ఆ విభూది నా రక్షణ కవచంలో నిన్ను కాపాడుతుంది. నువ్వు ఏ రంగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా కూడా నా కన్ను నీపైనే ఉంటుంది. శత్రువులకు నువ్వు ఎదురుపడినా కూడా వారు నిన్ను ఏమీ చెయ్యలేక తల వంచుకొని పక్కకు వెళ్ళిపోతారు. ఇది నా మాట. ఈ దుర్గమ్మ తల్లి వాక్కు ఎన్నటికీ కూడా వమ్ము కాదమ్మా. నువ్వు ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. విజయం నీ పాదాక్రాంతమవుతుంది. లోకంలో అనేక రకాల కుతంత్రాలు, చాలా చెడు శక్తులు ఉండవచ్చు, కానీ వాటన్నింటినీ మించింది నా నామబలం. ఎందుకో భక్తుల శత్రువుల చేతిలో చిక్కి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను వారిని రక్షించాను. నీ పరిస్థితిని కూడా నాకు తెలుసు తల్లి. నీపై అసూయపడేవారు, నీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసేవారు నీ చుట్టూ ఉండవచ్చు, కానీ ఒక పర్వతాన్ని ఢీకొని గాలికి పర్వతం కదలదు కదా, అలాగే దుర్గా నామాన్ని ఆశ్రయించిన నిన్ను ఏ శత్రువు కదిలించలేడు. నువ్వు శుక్రవారం నాడు వెలిగించే ఆ దీపం నీ కుటుంబానికి, నీ సంతానానికి రక్షణ కవచంలా మారుతుంది. నీ ఇంటి గడప దాటేటువంటి ఏ సమయమైనా సరే నీ కుటుంబానికి, నీ సంతానానికి దుష్టశక్తి లోపలికి రాదు, రానివ్వను. ఇది పరమసత్యం, నా దివ్యవాక్కు. ఆధ్యాత్మికంగా ఎదగాలనే బిడ్డకి సహనమే పరమావధి. నా గుడిలో ఉన్నప్పుడు నా మీద రాయి విసిరిన వాడిని కూడా నేను క్షమించాను. ఎందుకంటే వారి అజ్ఞానం పట్ల నాకు జాలి కలిగింది బిడ్డ. నువ్వు కూడా అంతే. నిన్ను నిందించే వారి అజ్ఞానాన్ని చూసి నవ్వుకో, కానీ భయపడకు. నువ్వు నా పటం ముందు వెలిగించే ఆ దీపం నీ అహంకారాన్ని, నీ భయాన్ని నాకు అర్పించిన రోజున నీ శత్రువులు మిత్రులుగా మారుతారు, లేదా వాళ్ళు కూడా నీ జీవితం నుంచి శాశ్వతంగా దూరం అవుతారు. కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది. నీవు మాత్రం నా పాదాలని గట్టిగా పట్టుకో. నీ రక్షణ భారం నాది. నేను అన్ని మళ్ళీ చెప్తున్నాను, నీకు మాట ఇస్తున్నాను కూడా. నీ జీవితంలో ఎదురయ్యే ఈ ఆటంకాలన్నీ కూడా శాశ్వతం కావు తల్లి. ఇది మేఘాల లాంటివి. కొద్దిసేపు సూర్యుడిని కప్పి ఉండొచ్చు, కానీ సూర్యుడిని అందం చేయలేవు కదా. నీలోని ఆత్మ సూర్యుడు నా భక్తితో ప్రకాశిస్తున్నాడు. ఈ శత్రువులనే మేఘాలు త్వరలోనే తొలగిపోతాయి. నువ్వు చేయవలసిందల్లా ఓర్పుతో ఉండటం, నాపైన విశ్వాసం ఉంచటం. ప్రతి శుక్రవారం నా పట్టం ముందు దీపం వెలిగించి నీ భారమంతా నాపై మోయటం. నీ కష్టాల సముద్రాన్ని దాటించే నావను నేనే అవుతాను తల్లి. నీ వెనుక నేనుండగా నువ్వు భయపడాల్సినటువంటి, ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. నువ్వు నిశ్చింతగా ఉండు. నీకోసం నేనున్నాను కదా. భక్తి అంటే కేవలం ఆచారాలు కాదు, అది నాపై నీకున్నటువంటి సంపూర్ణటువంటి నమ్మకం తల్లి. దుర్గా తల్లి
ఉంది అని నన్ను రక్షిస్తుంది అన్న ధీమా నీలో ఉంటే గనక నీకు అది పెద్ద ఆయుధం అవుతుంది. నువ్వు భయపడే శత్రువు బలవంతుడవుతాడు. నువ్వు భయపడకపోతే తను పిరికితనంతో వెనక్కి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే నువ్వు శత్రువులకి మరింత బలం పెరుగుతుంది. నువ్వు నా నామంతో ధైర్యంగా ఉంటే శత్రువు కూడా నీ నీడను చూసి కూడా భయపడతాడు. నువ్వు నా బిడ్డవే కాబట్టి సింహంలా గర్జించు. ధర్మ మార్గంలో నడువు. అప్పుడు నీ శత్రువులు తమంతట వారే నీ దారి నుండి తప్పుకుంటారు. నా పటం వద్ద వెలిగించే నీ జ్యోతి నీలోని విశ్వాసాన్ని మేలుకొల్పుతుంది. అది నీ జీవితంలో కొత్త ఆశను నింపుతుంది. నా లీలలో అగాఢమైనటువంటివి. తల్లి, నీవు అనుకున్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా నా దృష్టిలో చాలా చిన్నవమ్మా. నువ్వు శుక్రవారం నాడు నా పటం ముందు దీపం వెలిగించి దుమ్ దుర్గాయ నమః అంటూ 108 సార్లు జపించు. ఆ శబ్దం నీ ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేసి దుష్టశక్తులని పారద్రోలుతుంది. నీలోని నకారాత్మక ఆలోచనలు మాయమైపోయి ఒక అద్భుతమైనటువంటి ప్రశాంతత నీకు కలుగుతుంది. అప్పుడే నీకు అర్థమవుతుంది దుర్గా నీలోనే ఉంది అని. ఆ ధైర్యంతో నువ్వు ఏ కార్యమైనా సరే దిగ్విజయంగా పూర్తి చేయగలవు. నీ విజయమే నా సంతోషం, నీ ప్రశాంతతే నా కానుక. లోకంలో కొందరు వ్యక్తులు నీ అభివృద్ధిని చూసి ఓర్వలేక నీకు వ్యతిరేకంగా పనిగట్టుకొని కుట్రలు పన్నొచ్చు, నిందలు వేసే ప్రచారం కూడా చేయొచ్చు. కానీ వారు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. వారు నీతో కాదు, నీ వెనుక ఉన్న నాతో యుద్ధం చేస్తున్నారు. నాతో యుద్ధం చేసి గెలిచిన వారు ఎవ్వరూ లేరమ్మా. కాబట్టి నువ్వు వారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు. నువ్వు చేయవలసిందల్లా కూడా నీ పనులను నిబద్ధతతో చేయి. నువ్వు వెలిగించేటువంటి ఆ దీపం నీ కళ్ళకు జ్ఞానాన్ని ఇస్తుంది. తద్వారా నీవు నీ చుట్టూ ఉన్న ముసుగు వేసుకున్న శత్రువులను సులభంగా గుర్తించగలుగుతావు. నువ్వు ఎన్నటికీ ఒంటరివి కావు. నీ ఇంటి వాతావరణం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి. శత్రు భయం వల్ల కలిగే మానసిక ఒత్తిడి నీ కుటుంబ సభ్యులపై పడకుండా చూసుకో. నువ్వు శుక్రవారం ఈ దీపం వెలిగించడం వల్ల నీ ఇంట్లో శాంతి, మనశ్శాంతి నెలకొంటుంది. ఎప్పుడైతే శాంతి, ప్రేమ ఉంటాయో అక్కడ నేను కొలువై ఉంటాను. నీ శత్రువులకు నీ సంతోషమే పెద్ద శిక్ష. నువ్వు నవ్వుతూ ఉంటే వారు తమ ఓటమిని ఒప్పుకున్నట్లే కదా. నీ ముఖంలో చిరునవ్వు చూడటమే నా లక్ష్యం. నీ కళ్ళను తుడిచే బాధ్యత నాది బిడ్డ. నీ దివ్య మంగళ స్వరూపం ఎప్పుడూ కూడా నీకు అభయాన్ని ఇస్తూనే ఉంటుందమ్మా. నా పటం ముందు నువ్వు వెలిగించే ఆ దీపం, నువ్వు వెలిగించినప్పుడు నా నుంచి వెలువడే ఆ దివ్య కిరణాలు నీ మనసులోని అంధకారాన్ని తొలగిస్తాయి. నువ్వు వెలిగించే ఆ జ్యోతికి శత్రువుల దృష్టి అనేది దోషాలను హరించే శక్తి ఉంది. నీపై ఎవరు ఎన్ని తంత్ర మంత్రాలు ప్రయోగించినా సరే నా దివ్య రక్షణ ముందు అవి పనికిరావు. నువ్వు నా బిడ్డవి, నా రక్షణలో ఉన్నావు. ధైర్యంగా ఉండు తల్లి. ఈ దుర్గమ్మ తల్లి నీ వెంటే ఉన్నాను. ఎప్పుడూ కూడా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను. కాబట్టి ఈ దుర్గమ్మ తల్లి మీద నమ్మకాన్ని పెంచుకో. నీకు అన్ని కష్టాలను తొలగించే బాధ్యత ఈ తల్లిగా నేను తీసుకుంటాను. ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. ఈ తల్లి ఆశీర్వాదం ఎప్పుడూ నీపైనే ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.